హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. సో చూసారు కదా, ఎగ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా చక్క రైసు ఇలా సింపుల్గా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూడండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. సో మనమైతే ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దానికోసం అయితే నేను 6 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నానండి. వీటిని అయితే ఫస్ట్ అయితే ఉడికించేసుకుందామండి. అదేవిధంగా గ్యాస్ పైన అయితే నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి. సో నేను ఇప్పుడైతే దీనిలోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను, చూడండి. ఓకేనండి, ఆయిల్ అయితే వేసేసాను. దీనిలో వచ్చేసి బిర్యానీ సామాగ్రి మొత్తం అయితే వేసేస్తున్నానండి. సో నేను 2 గ్లాసుల వరకు అయితే రైస్ని తీసేసుకున్నాను. సో అందుకనే తక్కువ అయితే బిర్యానీ సామాగ్రి అయితే దీనిలో వేసేస్తున్నానండి. దీనిలో వచ్చేసి 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇవి లైట్గా వేగాయి. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి, చిన్నవి. సో ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి. దీనిలో వచ్చేసి నేను చిన్న సైజు టమాటాలు అయితే 2 తీసుకున్నానండి. ఓకేనండి, కోడిగుడ్లు అయితే చక్కగా ఉడికిపోయాయండి. వీటిని అయితే మనం ఫ్రై అయితే చేసేసుకున్నాం, చూడండి. కోడిగుడ్లకి అయితే చాకుతో ఇలాగా ఒక్కొక్క కోడిగుడ్డు తీసుకొని వీటికి ఇలాగా ఘాట్లు అయితే పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దీనిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికేనండి. దీనిలో వచ్చేసి నేను కొంచెం పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఎగ్స్ని అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. సో వీటిని అయితే మనం స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం చక్కగా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. దీనిలో నేను వచ్చేసి 3 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒకసారి అయితే తిప్పేసుకుందామండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకేనండి, ఎగ్స్ అయితే చక్కగా వేగిపోయాయి. సో నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీనిలో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి నేను ముందుగానే 1/2 అవర్ ముందు చక్కగా నీట్గా కడిగి నానపెట్టానండి రైస్. ఈ రైస్ని అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నాను, చూడండి. ఓకేనండి, నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ గ్లాస్తో వచ్చేసి నేను 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానండి. సో నేను ఇందులో అయితే 3 గ్లాసుల వరకు అయితే వాటర్ పోతున్నానండి. ఇదిగోండి, వాటర్ని అయితే యాడ్ చేసేసాను. దీనిలో అయితే మనకి ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయేలాగా చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మరి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడైతే దీని మీద అయితే నేను మూత పెట్టేస్తున్నానండి. ఓకేనండి, మూత తీసి మధ్య మధ్యలో అయితే తిప్పుతూ ఉండాలి. సో ఇక్కడైతే ఒకసారి నేను రైస్ని అయితే కలిపేస్తున్నాను, చూడండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. రైస్ అయితే దగ్గరగా ఉడుకుతుందండి. సో తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఎగ్స్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయండి. సో ఎగ్స్ కూడా
దానిలో వేసేద్దాం. ఓకేనండి, ఒకసారి రైస్ అయితే చూసేద్దాము. చూసారు కదా, రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. సో దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు ఎగ్స్ని అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ ఎగ్స్ని పెట్టేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ని. సో నేను ఇలాగైతే పెట్టేసి గ్యాస్ని అయితే సిమ్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఓకేనండి. మళ్ళీ దీనిపైన అయితే నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేస్తున్నాను. మూత అయితే తీసి చూసేద్దాము. సో బిర్యానీ అయితే సూపర్ మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. రైస్ కూడా చూసారు ఎంత పొడి పొడిగా ఉందో. సో ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. బాయ్.